దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమం ద్వారా మరోసారి దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి, క్షేమాభివృద్ధిలో ఉండటానికి ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా, సహోదరులకు సహోదరులకు, ప్రతి ఒక్కరికి, యవనస్తులకు, పెద్దవారికి అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మీరు పిలువబడ్డారనేటువంటి లేఖనము మీ జీవితాలలో ఈ సమయమును ఆశీర్వాదకరంగా చేస్తూ ఉంది. దేవునికి మహిమ. మీరందరూ వ్యర్థంగా మీ సమయాన్ని ఉపయోగించట్లా, వేస్ట్ చేసుకోవట్లా, వ్యర్థం చేసుకోవట్లా. మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా మీరు జీవించండి అనేటువంటి మాట తెలియజేసినటువంటి దేవుని సన్నిధిలో మీరు ఏకీభవించారు కనుక దేవుడు మిమ్మలను దీవించేవాడుగా ఉన్నాడు. అటువంటి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో మొదటి పాదాన్ని చదువుతున్నాను. చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరు తన పెనిమిటికి, తన భర్తకు కిరీటముగా ఉంటారు అనేటువంటి మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనకు తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పురుషునికి కూడా వివాహం జరుగుతూ ఉన్నది కదా. మీ కుటుంబంలో మగపిల్లలు ఉన్నారనుకోండి, వివాహం చేస్తారు. ఒక మంచి అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తారు కదా. ఆ వివాహం కొరకు మీరేం చేస్తారు? ఎవరు కనిపిస్తే వాళ్ళని, లేకపోతే ఎవరైనా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటే ఓకే అని చేసుకుంటారా? ఏం చదువుతుంది అమ్మాయి? ఉద్యోగం చేస్తుందా? ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? కలర్ ఉందా? క్వాలిఫికేషన్ ఏంటి? బాప్తిజం తీసుకుందా అని మరి కొంతమంది అడుగుతారు. కొంతమంది మా కులము, మా మతము, మా క్యాస్ట్, మాకెంత కట్నం ఇస్తారు, లేకపోతే దానికి ఒక పేరు పెడతా ఉన్నారు నేడు జనాల్లో. పెళ్లి ఖర్చులు ఎంత ఇస్తారు, అబ్బాయికి ఏం గిఫ్ట్ ఇస్తారు, ఇట్లా మాట్లాడి వాళ్ళకి తగినటువంటి సంబంధం అయితేనే ముందుకు అడుగు వేయటం జరుగుతూ ఉంది. సరే, కట్నం మంచిగా ఇచ్చారు, బాగా ఉంది, చక్కగా ఉంది, అమ్మాయి అందంగా ఉంది, మంచి క్వాలిఫికేషను, మంచి ఉద్యోగం, లేకపోతే మంచి బిజినెస్ చేస్తూ ఉంది, బిజినెస్ మైండ్, లక్షల రూపాయలు కట్నం ఇస్తూ ఉంది, గోల్డ్ ఉంది, అంతా ఉంది, అబ్బాయి కూడా మంచి కారు ఇస్తున్నారు అని పెళ్లి జరిగిందనుకోండి. కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినట్లయితే వారు కాపురము ఎలా ఉంటుంది? సఖ్యతగా ఉంటుందా? సంతోషంగా ఉంటారా? ఆయమయా ఉంటుంది. నేను ఇంత తీసుకొని వచ్చాను, నిన్ను నేను లెక్క చేసేది ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంది అనుకోండి. ఆ కుటుంబంలో సంతోషము, సమాధానం అనేటువంటిది ఎలా ఉంటుంది అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు లోకములో కొంతమంది దగ్గర మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది మాకింకా ఎదురు కట్నం కావాలి, మాకింకా కట్నం కావాలి, సరిపోదు, ఇంకా తీసుకురాని హెరాస్ చేస్తున్నటువంటి ఆ అబ్బాయి తరపు వాళ్ళు, కొంతమంది మగపిల్లల తరపు వాళ్ళు, లేదా ఆ పెళ్ళైనటువంటి ఆ యవ్వనస్తుడే భార్యను వేధిస్తూ ఉన్నటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే మనం న్యూస్లో వింటూ ఉన్నాం కదా. చాలామంది ఇలా జరుగుతూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారితో మనం వివాహము చేసుకోకూడదు. ఆ పెనిమిటికి, ఆ భర్తకు ఎలాంటి స్త్రీని వివాహము చేసుకుంటే వారి కాపురము, వారి జీవితము సంతోషంగా ఉంటుందంటే
వారు అర్థం చేసుకునేవాళ్ళుగా ఉండాలి. వారు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఆ మనసును, స్వభావమును, అటువంటి హృదయాలను కలిగి ఉండాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి స్త్రీ గనక ఉన్నట్లయితే, అటువంటి అమ్మాయి వధువుగా, పెళ్లి కుమార్తెగా ఉంటే ఆమె ఎలా ఉంటుందంటే, వాక్యంలో చెప్పబడినటువంటి మాట మనం చదివినటువంటి మూలవచనములో, తన పెనిమిటికి ఆమె కిరీటంగా ఉంటుంది. కిరీటం అంటే తల మీద పెడతారు కదా, గౌరవంగా, అధికారంగా. ఆ కిరీటము మనకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే, నేటి దినాల్లో చూస్తున్నట్లుగా సమాన స్థాయిని కాదు. ఈ అమ్మాయి మంచి అమ్మాయినా, ఈ అమ్మాయి లక్షణం ఏంటి, ఈ అమ్మాయి గుణగణాలేంటి, ప్రార్థనా పరురాలా, బాప్తిజం తీసుకుందా, సినిమాలు చూస్తుందా, సీరియల్స్ చూస్తా టైం వేస్ట్ చేసుకుంటుందా, షాపింగ్లని వెళ్ళిపోతూ ఉందా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఏంటి ఈ అమ్మాయి లక్షణము అనేటువంటిది గమనించాలి. లేకపోతే ఆ కుటుంబంలో కలహములే. మెట్టుకు ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క మూలవచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, సొలొమోను మహారాజు చేత ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట ఎందుకు వ్రాయించాడు మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథంలోనే అనేక మంది స్త్రీలను గురించి, అనేక రకముల స్త్రీలను గురించినటువంటి మాటలు మనం సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు వ్రాయడము మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఒక మాట మనము చదివినట్లయితే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము అని 3వ వచనంలో చెప్పి 4వ వచనంలో అంటున్నాడు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అది 4వ వచనం. 5వ వచనం చూడండి, మనకు కావలసినటువంటి మాట ఇక్కడ 5వ వచనంలో వ్రాయబడింది. ఏమంటా ఉన్నాడు, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పై వచనాల్లో మనము చూసినప్పుడు 7వ అధ్యాయము సామెతల గ్రంథంలో మీరు మొదటి వచనం నుండి చదువుకోండి. అక్కడ వ్రాయబడినటువంటి ఆ లక్షణాలను మనము చూసి ఇక్కడ అంటున్నాడు, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండా నిన్ను కాపాడతాయి. అంటే అక్కడ వ్రాయబడినటువంటి ఆ లక్షణాలు మనలను కాపాడేటువంటివిగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. చెప్పి ఇక్కడ 2 రకముల స్త్రీలను గురించి 5వ వచనంలో స్పష్టంగా లేఖనము తెలియజేస్తా ఉన్నది. ఈ మొట్టమొదటి స్త్రీ ఎవరంటే, నీవు జారస్త్రీ అనేటువంటి ఒక ఆమెను గురించి వ్రాయబడతా ఉంది. వ్యభిచారము చేసేటువంటి స్త్రీ అక్కడ వ్రాయబడతా ఉంది. తర్వాత పరస్త్రీ, వేరొక స్త్రీ. ఆ స్త్రీ ఎలాంటి లక్షణం కలిగి ఉంది, ఇచ్చకములాడు పరస్త్రీ, తగాదాలు ఆడేటువంటి ఆమె, గొడవలు పెట్టుకునేటువంటి ఆమె, ఎప్పుడు తగులాడేటువంటి స్త్రీ. అలాంటి వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్లకుండా నువ్వు ఈ యొక్క మాటలు చదివినట్లయితే, నీవు నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినట్లయితే, నా ఆజ్ఞలు నీవు మనసులో ఉంచుకున్నట్లయితే నువ్వెలా ఉంటావు? క్షేమంగా ఉంటావు. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినాలలో మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రుల మాటను లెక్క చేయకుండా, యవ్వనస్తులు అనేటువంటి వారు పెద్దలను గౌరవించకుండా పెద్దల మాటలు చెప్తూ ఉంటే మాటలను త్రోసివేసి వ్యభిచారం వైపు పరిగెత్తుతూ ఉన్నారు కదా, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. భయంకరమైన పాపము, విచ్చలవిడితనం.
ఎక్కువైపోతూ ఉంది. సిటీస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్త్రీలను ఇక్కడ జార స్త్రీ అని, ఇచ్చకములాడు స్త్రీ అని ఒక 2 రకముల స్త్రీలను గురించినటువంటి లక్షణాలను పేర్కొంటూ ఈ యొక్క 7వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు తెలియజేస్తా ఉన్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం చూడండి, 16వ వచనంలో అక్కడ నెనరు గల స్త్రీ ఘనత నొందును అంటున్నాడు. నెనరు కలిగినటువంటి స్త్రీ, నెనరు కలిగినటువంటి స్త్రీ అంటే ఆమె కృతజ్ఞత కలిగినటువంటి లక్షణమును, అటువంటి గుణమును కలిగినటువంటి ఆమె, లేకపోతే ప్రేమ కలిగినటువంటి గుణము, దయ కలిగినటువంటి ఆమె, ఇతరులను ప్రేమించేటువంటి ఆమె, ఆప్యాయత చూపించేటువంటి వాడు. మనము కొంతమందిని చూస్తాం, ఎవరింటికైనా మనం వెళ్ళామనుకోండి, చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు, వెళ్ళగానే మంచినీళ్ళు ఇస్తారు, ఏదైనా స్నాక్స్ ఉంటే అవకాశాన్ని బట్టి మనకు గౌరవంగా మనకు పెడతా ఉంటారు. అవును కదా, వారి దగ్గర ఉన్నదే మనకు పెట్టి వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంతమంది వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అన్నట్టు చూస్తూ ఉంటారు. ఈ రకంగా మనం చూస్తాం, మనకి తెలుసు, ప్రేమతో మాట్లాడతారు. కొంతమంది వీళ్ళతో నాకేంట్లే, లెక్కలేనితనం. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి స్త్రీలు కూడా మనము చూస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నెనరు గల స్త్రీ ఘనత నొందుతుంది. ప్రేమ కలిగినటువంటి ఆమె ఎలా ఉంటుందంటే పేరు తెచ్చుకుంటుంది. ఆమె, మేము పలానా ఇంటికి వెళ్ళాము, ఆ సహోదరుడి భార్య చాలా ప్రేమగా పలకరించిందండి, చక్కగా రిసీవ్ చేసుకుంది, భోజనం చేసేయాలనే అని 4 సార్లు అడిగింది. మనం వాళ్ళని గురించి గొప్పగా చెప్తాం, ఎందుకు ఆమె చూపించినటువంటి ప్రేమను బట్టి. ఇది ఒక రకముగా గుణం ఉన్నటువంటి స్త్రీ. మరొకటి మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయం చూడండి, 9వ వచనంలో గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే. ఎలాంటి స్త్రీ ఇక్కడ? ఏమే గయ్యాలితనం ఉన్నటువంటి స్త్రీ, గయ్యాలి ఉన్నటువంటి ఆమెతోటి గయ్యాలితనంగా గొడవలు పెట్టుకునేటువంటిదిగా, బూతులు మాట్లాడేటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి ఆ స్త్రీతో ఒక పెద్ద బంగ్లాలో ఉండటం కంటే కూడా వాక్యం చెప్తున్నటువంటి మాట, మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు. ఆ ఉన్నటువంటి స్థలంలో ఒక మూలలో ఉండటమే చాలా బెటర్. ఇంత పెద్ద ఇంట్లో ఆమెతో వాదనాడతా, ఎప్పుడు గొడవపడతా, మనశ్శాంతి లేకుండా ఉండటం కంటే మనము ఒక మూల మంచి భార్యతో ఒక పాకాలో అయినా సరే తగ్గించుకొని ఉన్నటువంటి స్త్రీతోటి, ప్రేమను పంచేటువంటి స్త్రీతో వివాహం ఆడితే అది ఎంతో గొప్ప. మరొక మాట కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే చూడండి, 31వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి స్త్రీ ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. గుణవతి అయిన భార్య, మంచి గుణమున్నటువంటి ఆమె, మంచి ప్రేమ కలిగినటువంటి ఆమె, అటువంటి వాళ్ళు దొరకటం ఎలా అంట? అరుదు అంటా ఉన్నది వాక్యం. నిజమే, రకరకాల సంబంధాలు ఇన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఎందుకు నచ్చట్లేదు? కొంతమంది ఈ అమ్మాయి అందంగా లేదండి, ఈ అమ్మాయికి అసలు క్వాలిఫికేషన్ లేదు, ఈ అమ్మాయి అన్నీ ఉన్నాయి కానీ గుణం బాల, ఆమె సమాధాన పడదు, గయ్యాళితనంగా ఉంటుందని తెలిసిన వాళ్ళు చెప్పారంటే మాకు వద్దులే ఆ సంబంధం అంటారు. గుణవతిగా ఉన్నటువంటి భార్య, ప్రేమ కలిగినటువంటి భార్య, ఈ మంచి లక్షణాలు, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి భార్య దొరకటం అనేటువంటిది అరుదు, తక్కువ. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోకములో ఉన్నటువంటి స్త్రీల యొక్క లక్షణాలు.
లోకంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క లక్షణాలను సొలొమోను మహారాజు గారు ఈ సామెతల గ్రంథంలో వివరంగా తెలియజేశారు. మనకు అవన్నీ ఇంకా వెళ్ళటానికి సమయం లేదు కాబట్టి అంశంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇన్ని రకాముల ఇన్ని గుణగణముల ఉన్నటువంటి స్త్రీలను గురించి సొలొమోను మహారాజు గారు ఎందుకు వ్రాశాడు? మనం చదివినటువంటి మూలవచనం ఏంటి? మీరు అనుకోవచ్చు, ఏంటన్నా సార్ మీరేంటి ఈ స్త్రీలను గురించి చెప్తున్నారేంటి, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్తున్నారేంటి? వీళ్ళు చదివినటువంటి మూలవచనానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు సొలొమోను మహారాజు ఎందుకు ఆ వచనాన్ని వ్రాసాడో, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడో మహారాజు గారి చేత, అసలు అది మీకు ఏమైనా అర్థమవుతుందా అని మీరు అనుకుంటున్నారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అంశంలోనికి నేను వెళ్తా ఉన్నా ఇప్పుడే. దేవుడు ఇన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు వ్రాయిస్తూ ఉన్నాడు. ఇన్ని రకములకు చెందినటువంటి స్త్రీలను, ఇన్ని గుణగణములు ఉన్నటువంటి స్త్రీలను మనకు వ్రాయిస్తూ ఉన్నాడంటే అది మనకొక పాఠం తెలియచేయటానికి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఒక పాఠం తెలియజేస్తున్నాడు, నీకు ఏదో ఒకటి నేర్పించడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడేమో కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే అది వ్యర్థం కాదు, నీకు అది దీవెనకరంగా ఉండటం కొరకే. మనం నలుగురు ఒక టీ స్టాల్ దగ్గర చేరితే వ్యర్థమైన మాటలు మనకు తెలియకుండా అనేకమైనటువంటివి దొర్లిపోతూ ఉంటాయి. లోకంలో జీవించేటువంటి వారు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారంటే, నలుగురు స్త్రీలు కలిశారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటమే. అవును కదా, నువ్వు ఇతరుల గురించి చెప్పుకుంటున్నావంటే నీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటారుగా. ఆలోచన చేయండి. మనం ఎలా ఉండాలి? మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క మాటలు, మనం నలుగురు కలిసి దేవుని యొక్క వాక్యము, నీవు పొందినటువంటి ప్రార్థనలు, నీకు పొందినటువంటి అనుభవాలు, దర్శనములు, నీకు దేవుని యొక్క వాక్యములో పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు అవి పంచుకోండి. ఇతరుల గురించి మాట్లాడుకోవద్దు. వ్యర్థమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడు. దేవునికి ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాల్సిందే. నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటకు దేవుడిని నువ్వు లెక్క అడిగితే నువ్వేం చెప్తావు? కానీ ఇది మానవుని స్వభావం. కానీ దేవుడు ఒక మాట మాట్లాడాడంటే అది నీకు మేలుకరమే, నీకు దీవెనగా ఉండటానికి ఆయన మాట్లాడతాడు. కొన్ని మాటలు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడంటే అది కూడా నీకు దీవెనకరమే. ఒక దెబ్బ నేను దేవుడు కొట్టాడంటే నీకు క్షేమాభివృద్ధి కొరకే, నువ్వు అగ్నిలోనికి వెళ్లకుండా ఉండడం కొరకే నిన్ను హెచ్చరించాడు. దేవుడు డైరెక్ట్గా తన స్వరంతో నీతో మాట్లాడకపోవచ్చు, సేవకుని ద్వారా నిన్ను హెచ్చరిస్తే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఆయనేంటి ఏదో వాక్యం చెప్పి చర్చి ముగించేస్తే సరిపోయింది, అందరి గురించి మాట్లాడతారేంటి, నీ మనస్తత్వం అలాగా, నీ గుణం ఎలా ఉందని మాట్లాడుతున్నారేంటి, నా గురించే మాట్లాడుతున్నాడా ఏంటి అని అనుకొని చర్చి మానేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ మాట నీ హృదయంలో తాకింది అంటే నువ్వు సరి చేసుకోవాలేమో అని ఆలోచన చేయట్లా ఈ రోజుల్లో. ఎందుకంటే పరిచర్య విస్తారంగా జరుగుతూ ఉంది. మెయిన్ లైన్ చర్చెస్ చాలా వస్తూ ఉన్నాయి. ఇండిపెండెంట్ చర్చెస్, స్వతంత్రత ఉన్నటువంటివి, దర్శనం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మినిస్ట్రీస్ పెట్టేస్తూ ఉన్నారు, పరిచర్య జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కళ్ళ కాకపోతే మరొకళ్ళు, వీళ్ళు కాకపోతే వేరొక దగ్గరికి నేను వెళ్తా అని వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది నా క్షేమం కొరకే అని తను తాను తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా, అయ్యా నేను ఇలా చేశాను, మీ గురించి ఇలా అనుకున్నాను, నన్ను క్షమించండి అని తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు తక్కువ మంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అగ్నిలోనికి వెళ్లకుండా ఉండడం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడేమో అని ఆలోచన చేయటంలే.
నేటి దినాల్లో అలా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యోగ్యురాలైనటువంటి వధువు కొరకు మనము మన కుమారునికి మన ఇంట్లో వివాహం జరుగుతూ ఉండాలంటే మంచి సంబంధం కొరకు ఎలా చూస్తామో అలానే యేసుక్రీస్తు వారికి వివాహం జరగడానికి తండ్రి అయినటువంటి దేవుడు అట్లానే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంశంలోనికి వెళ్తా ఉన్నాం. ఎలాంటి వధువు కావాలి? ఆయన యోగ్యుడిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు ప్రభువారు, తెలివి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, సృష్టికర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రికి ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు. యేసయ్యను గురించినటువంటి ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. అవన్నీ మనం చెప్తుంటే మనకు అసలు ఆ పేరు చెప్తుంటేనే మనకు టైం సరిపోదు. అన్ని పేర్లు ఉన్నటువంటి యేసయ్య తన వివాహానికి ఎలాంటి వారిని చూస్తాడు అంటే ఆయనతో సమానమైనటువంటి యోగ్యత ఉన్నటువంటి, అనగా ఆయన వివాహం చేసుకోవాలంటే ఆయనకు తగినటువంటి కన్యను తండ్రి అయిన దేవుడు కూడా చూస్తూ ఉన్నాడట, మనలాగే. అయితే ఆయన ఆస్తుందా, అంతస్తుందా అని చూడట్లా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా అనుకోవట్లా, ఆమె యోగ్యురాలా కాదా అనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వెతుకుతున్నాడండి. ఆయన వెతుకుతుంటే నువ్వు కనపడాలి కదా. దేవుడు ఈ సృష్టినంతా చేసినప్పుడు నోవహు దినములలో లోకాన్ని చూసినప్పుడు లోకమంతా ఎలా ఉంది? దేవుని విడిచి పాపములోనికి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా అసహ్యంగా వ్యతిరేకించుకునేట్లుగా దేవుని చేత అది కనిపించింది. దేవుడు ఏమనుకున్నాడు? నేను సృష్టి చేసినటువంటి వాళ్ళ ఎలా తయారైపోయారు? నోవహు ఒక్కడైనా నీతిమంతుడుగా ఉన్నాడు, నోవహుని నేను కుటుంబాన్ని రక్షిస్తాను, మిగిలిన వాళ్ళందరినీ నేను చంపేస్తానని దేవుడు అనుకున్నాడు. అంటే ఆ ఓడను తయారు చేసుకో నోవహు, అందులో నీ కుటుంబం ఉండాలి అని చెప్పాడు కదా. మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు ఆ యొక్క ఓడ ఎక్కలేకపోయారంటే వాళ్ళకి యోగ్యత లేదు. నోవహుతో అన్నారు, ఏంటి నోవహు ఇంత పెద్ద ఓడ కడుతున్నావు, కనీసం వర్షాలు కూడా లేవు అంటే దేవుడు నాతో మాట్లాడాడు. ప్రళయాన్ని రప్పించబోతా ఉన్నాడు, అందరూ నాశనం అయిపోతారంటే అయ్యో నేను వద్దు, నేను కూడా నీతో పాటు వస్తా అని ఒక్కరు కూడా మాట్లాడలా. అంత పెద్ద ఓడను తయారు చేసినటువంటి వాళ్ళు, ఆ ఓడ తయారు చేసినటువంటి సహకారులు కూడా ఆ పని చేశారు, కానీ నోవహు ఓడ ఎక్కలేదు కదా. నోవహుతో పాటు ఓడ ఎక్కల. నోవహు కుటుంబం 8 మంది మాత్రమే ఆ ఓడను ఎక్కారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జల్లెడబడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జల్లెడబడతా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. దేవుని యొక్క మాట ఏది వ్యర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట మనం చదివినట్లయితే ద్వితీయోపదేశకాండము గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలో, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు, త్రొక్కుచున్నటువంటి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని వాక్యంలో ఇక్కడ మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రమును, ద్వితీయోపదేశకాండ గ్రంథమును వ్రాయించినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దు అన్నాడంటే ఏదో అర్థం అనేటువంటిది ఉన్నది కదా. దేవుడు వ్యర్థంగా ఏమి మాట్లాడాడు కదా. చూడండి, పౌలు భక్తుడు దీని గురించినటువంటి మాట చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాల్లో లేఖనంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు అంటున్నటువంటి మాట, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. పౌలు ఆ వచనాన్ని మనం చదివినటువంటి ఆ ద్వితీయోపదేశకాండం గ్రంథంలో ఉన్న వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తూ అంటున్నాడు, దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా?
ఆ మాట మనం చదివినప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకు దేవుడు ఎడ్లను బట్టి అట్లా బాధపడుతున్నాడా, ఆ మాట నా రాయించాడా అని అనుకుంటున్నారా? దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? మనకు అనిపిస్తుంది మన కొరకు ఈ మాట వ్రాయించాడా, లేకపోతే ఎడ్లని గురించి దేవుడు ఎందుకు ఆలోచన చేస్తాడు అనేటువంటి అనుమానము వాక్యమును గురించి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. లేఖనం అంటున్నటువంటి మాట 10వ వచనంలో, అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు మన కొరకే కదా వ్రాయబడింది, అంతేగాని ఎడ్లని గురించి దేవుడు విచారపడటం లేదు. మన కొరకే దేవుడి మాట వ్రాయించాడు. దేవుడు ఒక మాట వ్రాయించాడంటే, ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే, మనము 100 మందిలో 1000 మందిలో 1,00,000 మందిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ మాటలన్నీ నాకు తెలిసినే కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడేటువంటి వాడు, దేవుడి మాట వినేటువంటి వాడు ఎవరో ఆ మాట వాళ్ళకు గుచ్చుకుంటా ఉంటుంది. అర్థమైందా? ఎవరో ఒకరు అక్కడ ఉన్నారు, వారిని రక్షించడానికి దేవుడు ఆ మాట మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1,00,000 మంది నీకు అక్కడ రావచ్చు, కానీ దేవుడు ఒక వ్యక్తి నశించిపోవడం కూడా ఆయన ఒప్పుకోడు, ఇష్టపడడు. వారిని పిలిచి తన ప్రేమను పంచి వారిని రక్షిస్తాడు, వారి ద్వారా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్కడివి నువ్వేమో కదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో అని ఆలోచన చేయి. సేవకుని విమర్శించవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగిలినటువంటి మాట ఈ వచనాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము వచ్చే ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మీ మాటలు వినటానికి కృపనిచ్చారు ప్రభువా. ఈ యొక్క మొదటి భాగంలో మీరు మాతో కొన్ని మాటలు మాట్లాడారు. ఈ మొదటి భాగంలో ఏకీభవించిన మేము ఆశీర్వదించబడేటువంటి అనుభవంలో ఉండటానికి మమ్మలను మీరు బలపరచడానికి మాటలు తెలియజేశారు. రెండో భాగంలో మాతో మాట్లాడేటువంటి మాట నాయన మేము వినడానికి సహాయం చేయండి, ఏకీభవించే కృపను దయచేయండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను చూసినటువంటి వారిని, ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి హృదయాంతరంగములు ప్రభువా ప్రతి కోరికను మీరు సఫలం చేసి దీవించమని, మంచి ఆరోగ్యంతో నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం వచ్చే ఎపిసోడ్లో రెండో భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.